హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. బెంగళూరులో ఒక అమ్మాయి ప్రియుడి కోసం అని చెప్పేసి తన తల్లినే చంపేసిన ఘటన ఇప్పుడు కర్ణాటక వ్యాప్తం కూడా సంచలనంగా మారింది. అసలు ఏంటి ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఆ అమ్మాయి ఈ విధంగా చేయాల్సి వచ్చింది, మీరు ఏం చెప్తారు సార్? మీ విశ్లేషణ ఏంటి దీనిపై? మనం ఇట్లాంటి కేసులు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, బట్ ఇది కూడా ఒక దారుణమైన కేసే. అంటే సోకాల్డ్ అక్రమ సంబంధాలు అంటారు వాటిని, నేనైతే అలా అన్నాను, లైంగిక సంబంధాలు. సో ఈ లైంగిక సంబంధాల వల్ల హింస అనేది ఎప్పటి నుంచో ఉంది. పురాతన కాలం నుంచి కూడా లైంగిక సంబంధాల వల్ల హింస జరగడం అనేది మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో అవి కొంత స్త్రీలు హింస చేయడంలో ముందుకు వస్తున్నారు బాగా. ఇంతకుముందు మగవాళ్ళు లైంగిక సంబంధాలు ఎక్కువగా మగవాళ్ళు హింస చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో స్త్రీల రోల్ కూడా సమాజంలో పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, అసెర్షన్ పెరగడం, వాళ్ళకి వ్యవస్థల పట్ల అండర్స్టాండింగ్ రావడం, దీనివల్ల కూడా వాళ్ళు తమ లైఫ్లో ఉండే ఈ సెక్సువల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దీని పర్యవసానంగా వైలెన్స్ని ఆశ్రయించడం అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఎక్కువగా ఈ మధ్య భర్తల్ని చంపేయడం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం. అయితే ఈ కేసులో ఒక స్త్రీ తన సొంత తల్లిని చంపేసింది. ఎందుకు చంపింది, ఎలా జరిగింది అనేది చూసుకున్నప్పుడు బెంగళూరులో బొమ్మనహల్లి అనే ఒక ఏరియా ఉంది. ఆ బొమ్మనహల్లికి సంబంధించి మొన్న 11వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు జయలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెకి ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదో జరిగింది. అంటే ఋతుచక్రం అంటారు కదా, పీరియడ్స్ జరుగుతున్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువైపోయింది అని వాళ్ళ కూతురు పవిత్ర హాస్పిటల్కి తీసుకొచ్చింది, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చింది. అప్పటికి ఆమె చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించుకున్నారు. అయితే ఆమె కండిషన్ చూసి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏమి చెప్పినట్టుగా బ్లీడింగ్ అంత ఎక్కువ అయినట్టుగా వాళ్ళకి అనిపించలేదు. సో డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు, బొమ్మనహల్లి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. పోలీసులు మామూలుగా వచ్చి చూసి దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. ఈమె కూతుర్ని ప్రశ్నిస్తే ఈమె నేను తల్లి చనిపోయి మా అమ్మ చనిపోయి నేను ఏడుస్తుంటే మీరేం సార్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని రివర్స్లో వాళ్ళ మీదకి ఎక్కదిగింది. వాళ్ళకి కొంత ఈమె మీద అనుమానం వచ్చింది. మామూలుగా పోలీసులు అనేక కేసులు చూస్తుంటారు. జనరల్గానే పోలీసులకు ఉండే లక్షణం ఏంటంటే డౌట్ ఎవ్రీబడి అనే లక్షణం ఉంటుంది. అది ఉండాల్సింది కూడా. అది అట్లా లేకపోతే వాళ్ళు విచారణ చేయలేరు. అందుకని అందరిని అనుమానిస్తుంటారు. సో ఏమని అనుమానించి ఏం చేశారంటే ఈ జయలక్ష్మి అంటే వాళ్ళ అమ్మ, ఆమెకి 46 ఏళ్ళు, జయలక్ష్మి బాడీని పోస్ట్ మార్టంకి ఇచ్చారు. మామూలుగా ప్రొసీజర్ కూడా అది. అనుమానాస్పద మృతి ఉన్నప్పుడు పోస్ట్ మార్టంకి ఇవ్వాలి. పోస్ట్ మార్టంలు ఇస్తే పోస్ట్ మార్టంలో ఏం తెలిసిందంటే మీకు బ్లీడింగ్ కాదు, ఇంకోటి కాదు, స్మోదరింగ్ అండ్ స్ట్రాంగిల్డ్ అని 2 పదాలు వాడారు. అంటే గొంతుని నొక్కడం ద్వారా, గొంతు పిసకడం ద్వారా చనిపోయింది అనేది గొంతు మీద కొద్దిగా లైట్గా ఇది కూడా కనిపించాయి గాయాలు. దాంతో వాళ్ళ పోలీసులకి అనుమానం ఏమి మీద ఎక్కువ పెరిగింది. దాంతో ఇంకా వాళ్ళ పద్ధతి అంటారు కదా, కొద్దిగా ఏమని కొట్టడం ఏదో చేశారు. ఎవరు, ఈ పవిత్ర కూతురు పేరు పవిత్ర, కూతుర్ని. దాంతో ఆమె అసలు విషయం అంతా బయటపెట్టింది. అసలు విషయం ఏంటంటే పవిత్ర తన ప్రియుడు, అతని పేరు లవ్లీష్, పేరు కూడా ఇద్దరు పేర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఈమె పవిత్ర, అతని పేరేమో లవ్లీష్. సో ఈ లవ్లీష్ పవిత్ర కలిసి ఆమెని చంపేశారు, తల్లిని. ఎందుకు చంపేశారు అనుకున్నప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పవిత్రకి తన మదర్ జయలక్ష్మి వాళ్ళ తమ్ముడు, అతని పేరు సురేష్ కుమార్, సొంత మేనమామ, అతనితో 11 ఏళ్లకు ముందు పెళ్ళయింది పవిత్రకి. ఒక 10 ఏళ్ల పాప, 6 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఈ సురేష్ అనే అతను కష్టాలు పడి రియల్ ఎస్టేట్లు అవి ఇవి చేసి సంపాదించి ఒక 3 బిల్డింగులు కట్టాడు. దాని రెంటే 2 లక్షలు వస్తుంది నెలకి. సో ఈమె ఇప్పుడు ప్రజెంట్ వచ్చి వాళ్ళ అమ్మ పేరుతో ఉన్న బిల్డింగ్లో ఉంటుంది, కూతురు కూడా. అక్కడే ఒక కిరాణా షాప్ కూడా ఈమె నడుపుతుంది. వీళ్ళు రెంట్లకు ఇచ్చారు కదా, అలాంటి రెంట్లో 22 ఏళ్ళ లవ్లీష్ ఉంటున్నాడు, కుర్రవాడు, డ్రైవర్ ఇతను. సో వాడు అప్పుడప్పుడు కిరాణాకి రావడం ఈమె పరిచయం అయింది వాడికి. సో వాడు మెల్లగా లైన్ వేసి ఈమెని లైన్లో పెట్టాడు. సో పెట్టిన తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరు ఇంకా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇది వీళ్ళ తల్లి కంట్లో పడింది. తల్లి ఏం చేసింది, ఇది సరైనది కాదు,
రేపు నీ కాపురం కూలిపోతుంది ఇలా చేస్తే నువ్వు అని కూతుర్ని మందలించడం మొదలుపెట్టింది. మొన్న ఒకసారి బాత్రూమ్ నుంచి ఇద్దరు రావడం ఆమె చూసేసి ఎన్నిసార్లు చెప్పినా మారవా, నేను అందరికీ చెప్పేస్తాను దీన్ని, నా తమ్ముడికి చెప్తాను, అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ మీ ఇద్దరి గురించి చెప్పేస్తాను అని ఆమె బెదిరించింది. దాంతో వీళ్ళు భయపడ్డారు. ముఖ్యంగా పవిత్ర భయపడింది. ఎందుకంటే హస్బెండ్కి తెలిస్తే తనని ఏం చేస్తాడో అనే ఒక భయం, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే తన పరిస్థితి ఏంటని ఈమె భయపడింది, లవ్లీష్ కూడా భయపడ్డారు. సో భయపడి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఈమె బతుకుంటే మనకి ఇబ్బంది అయిపోతుంది, ఈమెను చంపేస్తే మనం ప్రశాంతంగా మనం కంటిన్యూ చేయొచ్చు, మనకు అడ్డెవరూ ఉండరు అని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఏం చేశారంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఒక టవల్ తీసుకొని ఆమెను సడన్గా వెనక నుంచి టవల్ గొంతుకు బిగించి ఇద్దరు కలిసి ఆ టవల్ని గట్టిగా లాగి ఆమెను చంపేశారు. చంపేసిన తర్వాత వీళ్ళు ముందే అనుకున్నట్టుగా వీళ్ళు ప్లాన్ ఏంటంటే, హాస్పిటల్కి తీసుకుపోయి నేచురల్ డెత్ లాగా హాస్పిటల్కి తీసుకెళ్తే జనాలు నమ్మించడం ఈజీ కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాం బాగాలేదు ఆమెకి అని చేసేస్తే మనకి అందరూ కన్విన్స్ అయిపోతారు అనేది వీళ్ళ ప్లాన్. కానీ అది బెడిసి కొట్టింది. అంటే వీళ్ళకి కంప్లీట్ జ్ఞానం ఉన్నట్లేదు. ఒకవేళ పోలీసులకు తెలిస్తే ఏంటి, పోలీసులు పోస్ట్ మార్టం చేస్తే ఇది తెలీదా, ఈ స్థాయిలో వీళ్ళు ఆలోచించాలి. కొంతవరకే క్రిమినల్ మైండ్తో ఆలోచించారు. ఆ తర్వాత ఇలా జరిగితే ఎలాగ అనేది ఆలోచించాలి. అంటే మామూలుగానే ఒక సామెత ఉంటుంది, ఎంతటి తెలివైన క్రిమినల్ అయినా ఎక్కడో చోట క్లూ వదులుతాడని మామూలుగా చెప్తారు. ఆ క్లూని క్లవర్గా కానీ డీల్ చేస్తే పోలీసులు పట్టుకోగలరు. మామూలుగా మన పోలీసులు ఏం చేస్తుంటారంటే, వీళ్ళకి అంత ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ లేవు, ఇన్వెస్టిగేషన్ చేసే ఓపిక లేదు వీళ్ళకి డౌట్ వస్తే కొడతారు, కొట్టినప్పుడు వాళ్ళు చెప్పేస్తారు. ఇదే జనరల్గా మన ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్. ఏదేమైనా ఇది ఇప్పుడు కర్ణాటకలో దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియా కూడా ఈ న్యూస్ని క్యారీ చేసింది. అంటే ఈమె 29 ఏళ్ళు, ఈమెకి పవిత్రకి, లవ్లీష్కి ఏమో 22 ఏళ్ళు. తనకన్నా చిన్నవాడైన అతనితో అఫైర్ పెట్టుకొని తన మదర్ని చంపేసింది. ఇది బేసిక్గా. మామూలుగానే ఇలాంటి కేసులు జరిగినప్పుడు ఎక్కువ మంది ఆ అమ్మాయిని తిట్టడం కనిపిస్తుంది. కొవ్వెక్కింది, తన కామాల కోసం కన్న తల్లిని కడతీర్చింది, ఇలాగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మామూలుగా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ మంది స్త్రీలకి ఒక లోన్లీనెస్ ఏర్పడుతుంది. అంటే హస్బెండ్ సరిగా పట్టించుకోకపోవడం, తనతో స్పెండ్ చేయలేకపోవడం, తన ఫిజికల్ కోరికల్ని తీర్చలేకపోవడం, ఇలాంటి ఇది కనబడుతుంది. ముఖ్యంగా హస్బెండ్ బిజీ అయిపోతాడు, వాడికి కూడా పిల్లలు పుట్టి కొంత భార్యతో రొటీన్ అయినాక వాడికి ఇంట్రెస్ట్ పోవచ్చు, మొత్తానికి అలా అయిపోతారు. అలా అయిపోయినప్పుడు ఈ స్త్రీలు ఏం చేస్తారు, వీళ్ళకి కోరికలు ఉంటాయి, హస్బెండ్ తీర్చడు, ఒకవేళ తీర్చిన వెరైటీ కావాలని కూడా అనిపించవచ్చు. ప్రతిదీ మనం హస్బెండ్ మీద కూడా నెట్టేయలేం. బాగా తీర్చి బాగా ప్రేమ చూపించిన వాళ్ళు కూడా వేరే అఫైర్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకటి, వీళ్ళకి ఇవాళ ఆపర్చునిటీస్ పెరిగాయి, రకరకాల అబ్బాయిలు పరిచయం అవుతున్నారు, వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు క్యారింగ్గా ఉంటారు. ఎందుకంటే పరాయి స్త్రీతో క్యారింగ్గా ఉండడం వల్ల పెద్ద పోయేదేం లేదు. నీ భార్యతో నువ్వు క్యారింగ్ ఉండడం కష్టం, కానీ వేరే అమ్మాయితో క్యారింగ్ ఉండడం ఏముంది, ఎవడైనా ఉంటాడు. అలాగే క్యారింగ్ ఉండడం, అందంగా ఉండడం, డబ్బులు ఇవ్వడం, ఇలాంటి రకరకాల కారణాలతో వీళ్ళు అఫైర్లు పెట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళ తల్లి తప్పు ఎక్కడ చేసిందంటే, దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది లేకుండా ఈమెని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తే ఆపేస్తారేమో ఆమె అనుకున్నది. ఆమెకున్న జ్ఞానం అదే, దానికంటే ఆమె జ్ఞానం ఉండకపోవచ్చు. దాంతో ఎప్పుడైతే బ్లాక్మెయిల్ చేయడం, ఆమె అంటే బెదిరించడం మొదలుపెట్టిందో, ఆమె లేకపోతే ఇంకా హ్యాపీగా ఉంటుందన్న నెరేటివ్లోకి వాళ్ళు వెళ్ళారు. దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఆలోచించలేదు. సో ఇది బేసిక్గా జరిగింది. రెండవది ఏంటంటే, ఈ మధ్యకాలంలో డబ్బులు పెరగడం వల్ల, స్త్రీల దగ్గర కూడా డబ్బులు పెరగడం వల్ల పోలీసులు మేనేజ్ చేసుకుందాం, కోర్టులు మేనేజ్ చేసుకుందాం అన్న ఉద్దేశాలు కూడా స్త్రీలలో కూడా బాగా పెరిగింది. ఏముంది, దీనికి ఒక 2-3 లక్షలు ఖర్చు పెడితే పోలీసులకి ఇస్తే ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి వీక్ చేసేస్తారు. దీంట్లో సాక్షులు ఎవరు లేరు, ప్రత్యక్ష సాక్షి ఎవరు లేరు. సో క్రైమ్ సీన్ని చెడిపోయడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఇంకా రేపు కోర్టులో ఎలా ప్రూవ్ అవుతుంది? కోర్టులో వీళ్ళు ఇక్కడ ఒప్పుకున్నట్టు ఆమె కోర్టులో ఒప్పుకోదు కదా. మంచి లాయర్ని పెట్టుకున్నారు ఇంకో క్రిమినల్ లాయర్ని, ఇప్పుడు బ్రహ్మాండంగా ఆర్గ్యూ చేస్తాడు. ఒక్కోసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగా ఆర్గ్యూ చేయడు, పోలీసులు సరిగా ఇన్ఫర్మేషన్ని పెట్టి సరిగ్గా కేసుని ఎస్టాబ్లిష్ చేయరు. అప్పుడు వీళ్ళు కొద్ది రోజులు జైల్లో ఉండి బయటకు వస్తారు. జైల్లో కూడా డబ్బులు ఇస్తే మినిమం సౌకర్యాలు బాగుంటాయి. ఈ మన సిస్టమ్స్లో ఉండే ఈ లోపాలు, ఈ లొసుగులంతా డబ్బుతో మేనేజ్ చేయొచ్చు అన్న ఇది అందరికీ పెరిగిపోయింది. అందువల్లనే దొరికిపోతామని తెలిసినా కూడా హత్యలు ఎందుకు చేస్తున్నారంటే, హత్య చేసినా కూడా ఏమవుతుంది మహా అంటే మేనేజ్ చేసుకుంటూ రావచ్చు అని. సో అది అందుకని సిస్టమ్స్ అనేవి మోర్ ఎఫిషియెంట్గా పనిచేయగలిగి శిక్షలు కరెక్ట్గా పడగలిగితే కొంతవరకు ఇది తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ఈ పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి, మన పిల్లలు అఫైర్లు పెట్టుకున్నప్పుడు ఎలా డీల్ చేయాలి అన్న ఓపిక ఉండాలి. అట్లాగే వీళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ధైర్యంగా రేపు కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేద్దామని పెట్టుకోవాలి తప్ప తొందరపడి ఏదో టెంపరీ అఫైర్లలోకి వెళ్ళిపోతే వీళ్ళ జీవితాలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టే జరగకపోవచ్చు. రేపు పొద్దున ఈమెకు లైఫ్ పడవచ్చు, లైవ్లీష్కి లైఫ్ పడవచ్చు, వీళ్ళిద్దరు పిల్లలు ఇప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళ జీవితాలు. ఇట్లా మొత్తంగా ఒక మంచి ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. సో అఫైర్లు పెట్టుకోవాలనుకున్నా రేపు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో తల్లికి తెలిసింది దీన్ని ఎలా డీల్ చేయాలి అన్న ఓపిక వీళ్ళకి ఉండాలి. సో తల్లికి తెలిస్తే మనం ఆపేస్తున్నట్టు డ్రామా ఆడదామా లేకపోతే ఏం చేద్దాం అనేది ఏదో ఉండాలి వీళ్ళు. అవేం లేకుండా క్రైమ్లోకి వెళ్ళిపోయారు. క్రైమ్లోకి వెళ్ళిపోతే క్రైమ్ ఎప్పుడు నెవర్ పేస్, ఎప్పుడో రేర్ కండిషన్లో మాత్రమే క్రైమ్ పే చేస్తుంది తప్ప జనరల్గా క్రైమ్ అనేది లైవ్స్ని రూయిన్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.